ఒక పనివాడు ప్రతిరోజు చెరువు నుండి తన కావిడితో 2 కుండల నీళ్లు తన యజమాని ఇంటికి మోసేవాడు. కొన్నాళ్ళకి ఒక కుండకి పగులు ఏర్పడి కొద్ది కొద్దిగా నీళ్లు కారిపోతూ ఉండేవి. సగం కుండ నీళ్లు మాత్రమే ఇంటికి చేరేది. నిండు కుండకి గర్వంగా ఉండేది. పగిలిన కుండ పూర్తిగా ఉపయోగపడలేకపోతున్నానని బాధపడేది. 2 ఏళ్లు అలా గడిచాయి. పగిలిన కుండ పనివాడితో, అన్నా, నా వల్ల నీకు శ్రమ పెరిగింది. నా కుండలో సగం నీళ్లే ఉంటున్నాయి. కొత్త కుండ పెట్టుకో అన్నా బాధపడింది. నీవంతగా బాధపడద్దు. నీవెప్పుడైనా ఇంటి దారిలో నీ వైపున ఉన్న నేలను చూసావా? అందమైన పూల చెట్లతో అందంగా ఉంటుంది. అదంతా నీ కుండకు పడ్డ పగుళ్ళ వల్లనే. నీళ్లు నీ కుండ నుండి పోతున్నాయని ఆ వైపున పూల మొక్కల విత్తనాలు చల్లాను. అందమైన పూల బాటగా తయారైంది. నీ కుండ నీళ్లే ఆ మొక్కలు మొలవడానికి కారణం. ఈ పూలతో యజమాని భార్య పూజ చేస్తుంది. ఇల్లు కూడా అందంగా అలంకరిస్తుంది. ఆ కుండలాగానే మనలో కూడా చాలా లోపాలుంటాయి. మనలోని పగుళ్ళు, లోపాలే మన జీవితాలని రమ్యమైనవిగా, ప్రతిఫలం ఇచ్చేవిగా మార్చుతాయి. ఎవరి లోపాలను చులకన చేయకూడదు, కించపరచకూడదు కూడా. అవి ఒక రకమైన ప్రత్యేక లక్షణాలు. అందుకే వికలాంగులు అనడం లేదు, దివ్యాంగులు అంటున్నారు ఈ రోజుల్లో. గుడ్ లక్.